ప్రియమైన యువత మిత్రులారా అండ్ మై డియర్ బ్రదర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా కీలకమైనది. అదే మన ఎముకల ఆరోగ్యం, బోన్ స్ట్రెంగ్త్. చాలామంది ఎముకల సమస్యలు అంటే వృద్ధులకే వస్తాయి అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా తప్పు. ఈ రోజుల్లో 18 ఏళ్ల యువతికే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కాలేజీ చదువుతున్న పిల్లలకు కూడా వెన్నునొప్పులు ఉన్నాయి. ఇది వయసు వల్ల వచ్చిన సమస్య కాదు, మన జీవన విధానం వల్ల వచ్చిన సమస్య. మనం తినే ఆహారం, మనం కూర్చునే విధానం, మనం నడిచే తీరు, మనం మొబైల్ వాడకం, మన వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కలిసి మన ఎముకలకు బలహీనంగా చేస్తున్నాయి. ఎముకలు బలంగా లేకపోతే మన శరీరం మొత్తం బలహీనమవుతుంది. ఈరోజు మీరు ఇది అర్థం చేసుకుంటే రేపు మీ జీవితాన్ని మీరు కాపాడుకున్నట్లే. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు లేకపోతే మన శరీరానికి ఆకారమే ఉండదు. ఎముకలు మన శరీరానికి ఫ్రేమ్ లాంటివి. ఇంటి పిల్లర్లు ఎంత ముఖ్యమో శరీరానికి ఎముకలు అంతే ముఖ్యం. ఎముకలు కేవలం నిలబడటానికే కాదు, మన చేతులు కదలడానికి, మన కాళ్ళు నడవడానికి, మన వెన్నెముక నిలబడడానికి, అన్నింటికీ ఎముకలే ఆధారం. ఎముకలపై మజిల్స్ ఉంటాయి. మజిల్స్ కదలాలంటే ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలహీనంగా ఉంటే మజిల్స్ కూడా బలహీనమవుతాయి. అందుకే బోన్ హెల్త్ అంటే మొత్తం శరీర ఆరోగ్యం. మన ఎముకల లోపల ఉండే మృదువైన భాగాన్ని బోన్ మ్యారో అంటారు. ఈ బోన్ మ్యారో మన జీవితానికి ఫ్యాక్టరీ లాంటిది. ఇక్కడ రక్త కణాలు తయారవుతాయి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్లు అన్నీ బోన్ మ్యారో నుంచి వస్తాయి. రెడ్ బ్లడ్ సెల్స్ లేకపోతే బ్రెయిన్కు ఆక్సిజన్ వెళ్ళదు. వైట్ బ్లడ్ సెల్స్ లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్దదవుతుంది. ప్లేట్లెట్స్ తక్కువైతే చిన్న గాయం కూడా ప్రమాదం అవుతుంది. అంటే బోన్ మ్యారో బలంగా లేకపోతే మొత్తం జీవితం బలహీనమవుతుంది. ఈ రోజుల్లో యూత్లో బోన్ స్ట్రెంగ్త్ తగ్గడానికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్. ఉదయం సూర్యరశ్మి తగలడం లేదు, విటమిన్ డి లోపం వస్తుంది. విటమిన్ డి లేకుండా కాల్షియం పనిచేయదు, పాలు తాగినా ఉపయోగం ఉండదు. ఇంకో కారణం జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ ఎముకల శత్రువులే. కూల్ డ్రింక్స్ కాల్షియాన్ని బయటికి తోసేస్తాయి. మరొక కారణం వ్యాయామం లేకపోవడం. ఎముకలకు ఒత్తిడి యాక్చువల్గా అవసరం. నడవలేకపోతే ఎముకలు అలసిపోతాయి. మొబైల్ చూసుకుంటూ కూర్చోవడం వెన్నెముకను నాశనం చేస్తుంది. చిన్న వయసులోనే నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు మోకాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన జాయింట్. మన బరువంతా మోకాళ్ళపైన పడుతుంది. నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు ఊబకాయం ఉంటే ఈ ఒత్తిడి మరింత పెరుగుతుంది. అందుకే చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. క్రాక్ క్రాక్ అని సౌండ్ వస్తుంది. కూర్చొని లేవలేకపోతున్నారు. ఇది వయసు సమస్య కాదు, ఇది బోన్ అండ్ జాయింట్ వీక్నెస్. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే రేపు శస్త్రచికిత్స దాకా వెళ్తుంది. మొదటగా సూర్యరశ్మి అవసరం. రోజుకు 15-20 నిమిషాలు చేతులు, కాళ్ళు సూర్యుడికి కనిపించేలా. రెండవది ఆహారం, పాలు, పెరుగు, నువ్వులు, ఆకుకూరలు, పప్పులు. మూడవది వ్యాయామం, నడక, స్క్వాట్స్, స్ట్రెచ్చింగ్, యోగా కూడా చాలా మంచిది. భారం మోసే వ్యాయామాలు ఎముకలను బలంగా చేస్తాయి. అలాగే నిద్ర, రాత్రి నిద్ర సరిపోవాలి. మద్యపానం, పొగ తాగడం ఎముకలు నాశనం చేస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఇది మందులతో కాదు, క్రమశిక్షణతో వచ్చే ఆరోగ్యం. ప్రియమైన యువత, మీ ఎముకలు మీ భవిష్యత్తు. ఈరోజు మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు మీకు బాధ తప్పదు. డబ్బు ఉంటే మందులు కొనచ్చు, కానీ ఆరోగ్యం తిరిగి రాదు. మీ శరీరం మీద మీకు బాధ్యత ఉంది. మీ తల్లిదండ్రుల మీద మీకు బాధ్యత ఉంది. మీ దేశం మీద మీకు బాధ్యత ఉంది.
బలమైన యువతే బలమైన సమాజాన్ని నిర్మిస్తుంది. ఈ రోజు నుంచే మీ ఎముకలను బలంగా చేసుకోవడం ఎలా అని ఆలోచించండి. ఆరోగ్యాన్ని అలవాటు చేసుకోండి. బలమైన ఎముకలు ఉంటే మీ జీవితం చాలా బలంగా దృఢంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్.